హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా. 1000 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి? 1000 రూపీస్కి మనం ఒక చిన్న పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకుంటేనే 1000 రూపీస్ అయిపోతుంది కదా. సో అలాగా నేను ఒక 1000 రూపీస్కి మనకు లైఫ్ లాంగ్ ఇంకా ఉపయోగపడేటివైతే కొన్ని తీసుకున్నాను అనమాట. సో నేనేం తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఏంటి ఇన్ఫర్మేషన్, ఏంటి ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్, అవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసేసుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుందండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్స్ అయితే. డెఫినెట్గా ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. సేలు ఏం జరగట్లేదండి, నాకెందుకో సేల్లో కన్నా రెగ్యులర్గానే నార్మల్ ప్రైజెస్ ఉంటాయనిపిస్తుంది. సేల్లో అయితే ఎక్కువ పెట్టేసి తక్కువ అమ్ముతూ ఉంటారు కదా. ఇప్పుడున్న మన ఈ స్కినారియాలో ఈ డస్ట్కి, పొల్యూషన్కి కూడా కొన్ని కేరింగ్ అయితే మనకు ఎసెన్షియల్ అయిపోయాయండి. బట్ మనం వాటి నుంచి ఎస్కేప్ అయ్యేంత ఛాన్సెస్ కూడా మనకు లేదనమాట. అలాంటి వాటిల్లో హెయిర్, స్కిన్ ఈ టూ ఈజ్ ప్లేయింగ్ మేజర్ ఇంపార్టెంట్ రోల్స్ అనమాట. సో వాటికి అన్నిటికీ యూజ్ అయ్యేవి నేను కొన్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఐలైనర్తో స్టార్ట్ చేస్తాం. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ మేకప్ అనమాట. అస్సలు మేకప్ చేసుకోవడమే నాకు రాదు, నిజంగా చెప్తున్నా. ఐలైనర్ పెట్టాను అంటే కళ్ళు ఆడుతూనే ఉంటాను అనమాట, అస్సలు రాదు. బట్ ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యానమాట, ఎలాగైనా సరే నేర్చుకోవాలి అని చెప్పి. సో ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కుంటే ఒక 100 రూపీస్కి వచ్చేసింది అనుకుంటాను. లాక్మీ అయితే కొంచెం నమ్మచ్చు కదండి, అందుకని అది తీసుకున్నాను అనమాట. సో ఇదొక ఐస్ రోలర్ తీసుకున్నాను. ఈ మధ్య ఇదైతే బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ ఐస్ రోలర్ అయితే. సో ఒకటి తీసుకుందాం, ఎలా వర్క్ అవుతుందో ఏంటో చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా ఎంత హై ప్రైస్ ఏం లేదండి, ఒక 220 రూపీస్కే వచ్చేసింది అనమాట. జస్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, ఇప్పుడు ఫుల్ సమ్మర్ నడుస్తుంది కదా, ఎక్కడికైనా బయట వెళ్ళేస్తే మంటలుగా ఉందన్నమాట ఫేస్ అంతా కూడా. సో అప్పుడు జస్ట్ దీన్ని అలా తీసుకొని ఫేస్ పైన, స్కిన్, నెక్ పైన, హ్యాండ్స్ పైన ఎక్కడైనా సరే జస్ట్ రోల్ ఆన్ చేసుకుంటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. ఆ బర్నింగ్ నుంచి తగ్గుతుంది, ఆ పెయిన్ అంతా కూడా అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఇలా డిటాచబుల్, మనం తీసేసుకొని నీట్గా ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొకటి తీసుకున్నా. అండ్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా, చాలా వెయిట్ ఉందన్నమాట. ప్రోడక్ట్ అయితే మాత్రం కొంచెం స్టైలిష్గా కూడా ఉందన్నమాట, మంచిగా కూడా వర్క్ అవుతుంది. మరి చూడాలి ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత మాత్రం వర్క్ చేస్తుందో మన స్కిన్ పైన అని చెప్పి. బట్ వీళ్ళైతే యూజెస్ చాలానే ఇచ్చారండి. సో అదొకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన హెయిర్కి అయితే మాత్రం. సో ఇలా ఇప్పుడు ఇట్లా స్క్రబ్బర్ లాగా వస్తుంది కదా, మనం ఆయిల్ అది అప్లై చేసేసి జస్ట్ అలా మసాజ్ ఇచ్చాము అంటే చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుందో నాకు తెలియదు, కానీ మంచి ఒక రిలాక్స్గా అయిపోతాం అనమాట. అంత రిలాక్సింగ్గా ఉంటుంది దీంతో. కానీ జస్ట్ అలా మసాజ్ చేసుకున్నాము అంటే ఇది కూడా డిటాచబుల్. అండ్ దీని లోపల లిక్విడ్స్ అవన్నీ వేసే హోల్స్ అలా అయితే ఏం లేదండి. జస్ట్ మనం ఆయిల్ అప్లై చేసి జస్ట్ మసాజు, షాంపూ అప్లై చేసిన తర్వాత మసాజు, అలాగే అనమాట. అండ్ హియర్ వి గో ద కింగ్ ఆఫ్ సమ్మర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే ఈ సమ్మర్లో ఈ ఫేస్ మాస్క్లు అనేటివి చాలా యూస్ఫుల్ అవుతాయి కదా. దట్టు మనం ఫేస్ మాస్క్ అంటే అట్లీస్ట్ 99 రూపీస్ పెట్టందే రాదండి. మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సరే ఆఫర్లో 99 రూపీసే ఉంటుంది. నేను చాలా దగ్గరలో చూశాను అనమాట. సో ఇవైతే జస్ట్ మనకు 50 రూపీస్కే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మేడ్ ఇన్ కొరియా నుంచి వచ్చింది. 50 రూపీస్ కూడా కాదు, 6 వచ్చి 289 రూపీస్ సంథింగ్ పడిందనమాట. 6 వచ్చాయి. 6 కూడా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఫ్లేవర్స్ ఏవేవంటే ఒకటి పపాయ ఒకటి వచ్చిందనమాట, ఒకటి వచ్చి లెమన్ లైమ్ ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చి కుకుంబర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ ఒకటి వచ్చి ఆబ్వియస్లీ అలోవెరా అండ్ బెర్రీస్ది కూడా వచ్చిందనమాట. ఇదైతే కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. హెర్బ్స్ ఫేషియల్ షీట్ మార్క్స్ అంట, హెర్బ్స్వి మొత్తం హెర్బ్స్
బేస్ చేసుకొని ఏమైనా ఉంటుందేమో ఈ ఫేస్ మాస్క్. నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు. బట్ 50 రూపీస్ అంటే నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది. అండ్ తట్టు దీనికి రేటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. సరే వై నాట్ ఒక ట్రైల్ వేద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు 50 రూపీస్ కూడా కాదండి, యాక్చువల్గా 287 రూపీస్కో ఏమో వచ్చింది అనుకుంటాను, 6 వచ్చి. సో ఇది కొంచెం బెటర్ అనిపించి తీసుకున్నాను. దీని రివ్యూ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి, ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని డౌట్స్ అయితే మన అందరికీ ఉంటుంది. సేమ్ నాకు కూడా సేమ్ డౌట్సే ఉన్నాయన్నమాట. సో అవన్నీ క్లియర్ చేసుకోవాలంటే ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఎలా ఉంది, మన ఫేస్కి సరిపోతుందా, అండ్ ఎలా ఉంది ఏంటి, పని చేస్తుందా లేదా అని చెప్పి డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను దాన్ని అయితే మాత్రం. ఇది వచ్చి చిన్న క్యూట్, ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉండి బుజ్జివి కొన్ని తీసుకున్నాను అనమాట. న్యూడ్ ఎడిక్షన్ ఇప్పుడు న్యూడ్ కలర్స్ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో ఒకటి తీసుకోవాలి అనుకుంటూనే ఉంటానన్నమాట మనసులో. బట్ ఎందుకు అనవసరంగా మనం యూస్ చేయని దానికి అని చెప్పి ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేస్తూనే వచ్చానమాట. బట్ ఫైనల్గా అయితే తీసేసుకున్నాను అనమాట. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా భలే క్యూట్గా వచ్చాయన్నమాట. అండ్ ఇది ట్రావెలింగ్ ఫ్రెండ్లీ కూడా చెప్పచ్చు అనమాట. చిన్నవిగా ఉన్నాయి కదా, సో ఈజీగా కూడా మనం స్టోర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట టూర్స్కి వాటికి. నాకైతే 6 డిఫరెంట్ షేడ్స్ వచ్చాయండి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. నాకైతే న్యూడ్ ఎడిక్షన్ అనే వచ్చింది, బట్ ఇవి న్యూడ్ కలర్సా అని అనిపించింది అనమాట నాకు కూడా కొంచెం, ఎందుకంటే కొంచెం డార్క్గానే ఉన్నాయి. సో ఇదైతే ఓకే. ఇదైతే లైట్ పింక్ షేడు, బ్రౌన్ షేడు, రెడ్ షేడు, డార్క్, ఇప్పుడు బ్రౌన్ షేడ్స్ చాలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా, ఇది ఇంకొంచెం డార్క్ బ్రౌన్ షేడు, అండ్ ఇంకోటి వచ్చి రెడ్ అనుకుంటాను. కొంచెం ఇది రెండు సిమిలర్గానే అనిపిస్తున్నాయి కానీ బట్ స్లైట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది మంచి పింక్, అంటే నార్మల్ బేబీ పింక్ కాకుండా పింక్ ఉంటుంది కదా, ఆ పింక్లో వచ్చాయన్నమాట. 6 కూడా బాగుంటాయి అనిపించింది. 6 కూడా నాకు పర్సనల్గా సెట్ అవుతాయేమో అనిపించింది అనమాట. అండ్ ఎప్పుడు వేసుకుంటానో ఏమో తెలియదు కానీ చాలా బాగా అనిపించాయి. కలర్స్ అయితే మాత్రం క్యూట్ ఉన్నాయన్నమాట. కలర్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఒక లిప్స్టిక్కే కొనాలంటే ఒక 200-250 రూపీస్ పడిపోతాను కదా, దట్టు అంత పెద్ద లిప్స్టిక్ యూజ్ చేయము, ఏం లేదండి, అన్నీ ఎత్తి ఎక్స్పైర్ అయిపోతే పడేయాల్సి. అందుకని చెప్పి ఈ చిన్నవి క్యూట్గా తీసుకున్నాను అనమాట. ఇవైతే నాకు పళ్ళే నచ్చాయన్నమాట. ఎస్పెషలీ ఆ ప్యాకింగ్ నాకు ఆ చిన్నగా కనిపించేసరికి బుజ్జిగా ఇంకా భలే నచ్చిందనమాట. సో ఇవ్వండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట, 1000 రూపీస్ బిలో. సో మీకు అందరికీ ఎవరికైనా ఇవన్నీ ఇది యూజ్ అయితే మీరు కూడా తీసుకుంటారని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎండలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని ఎప్పుడు కూడా హైడ్రేటింగ్గా ఉంచండి. ఫ్రూట్స్ ఇవ్వండి, బాగా వాటర్ బాగా ఇవ్వండి, జ్యూసెస్ ఇవ్వండి. చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సేఫ్గా ఉండండి సమ్మర్లో.